రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం కోకాపేటలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గొల్ల కుర్మ భవనాల పనులు పరిశీలించారు. కోకాపేట్ అంటేనే హైదరాబాద్లో రిచెస్ట్ ప్లేస్ అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. అలాంటి ప్రాంతంలో సీఎం కేసీఆర్ బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నారని మంత్రి చెప్పారు. గతంలో ఎవరూ ప్రవేశపెట్టినంత బడ్జెట్ను టీ సర్కారు ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. చాలా శుభ పరిణామం ఏంటంటే ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా ఎవరు పెట్టినంత బడ్జెట్ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ బడ్జెట్ లో మనకు 6,229 కోట్ల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా గతంలో ఎన్ని పెట్టినో తెలుసుకోవాలి. మనం ఎక్కువ వద్దు చంద్రబాబు నాయుడు నుంచి స్టార్ట్ చేద్దాం. చంద్రబాబు నాయుడు అతను 9 సంవత్సరాలు పరిపాలించిండు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 9 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఆయన పెట్టిన బడ్జెట్ 260 కోట్లు. 9 సంవత్సరాలు మొత్తం కలిపితే బీసీలకు అతను పెట్టింది 2037 కోట్లు మాత్రమే బీసీలకు పెట్టిండ్రు 9 సంవత్సరాల పరిపాలనలో. అది తెలంగాణ రాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలుపుకొని. గతంలో పాలించిన వారు బీసీలు ఓటు బ్యాంకుగానే భావించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కోకాపేటలో ఎకరం భూమి ధర 100 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాంటి ప్రాంతంలో బీసీలకు ప్రభుత్వం స్థలం కేటాయించడం గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మరి ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎందుకు ఇచ్చిండు, ఏ అవసరాల గురించి ఇచ్చిండు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం దేశ రాజధానిలో ఢిల్లీలోనైనా ఒక్క కులానికి ఒక్క సంఘానికి ఒక 100 గజాలైనా కేటాయించిందా ఆలోచన చేసుకోవాలి. ఓట్ల గురించి మాత్రమే మనం అవసరం పడ్డాం. 70 సంవత్సరాలుగా మనల్ని ఓట్ల గురించి మాత్రమే ఉపయోగించుకున్నారు. కానీ వీళ్ళు ఏం చదివేంది, వీళ్ళ బతికేంది, వీళ్ళ పరిస్థితి ఏందని వీళ్ళకు ఏ అవసరాలు లేని ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. కానీ ఇలా మన నాయకుడు, మన ఆరకటిక సోదరులు కింద అమ్ముతున్నారు, మార్కెట్లు కట్టియాలని, చేపలు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వాలని, నేతన్నలకు సబ్సిడీ ఇవ్వాలని, గొల్ల కుర్మలకు ఉచితంగా గొర్రెలు ఇవ్వాలని, మా ఎస్టీ సోదరులకు కరెంటు